హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వివిఎం కెరీర్ మేకర్. సికింద్రాబాద్లో ఎన్ఐఈ పిఐడిలో ఉద్యోగాలకి నోటిఫికేషన్ అయితే విడుదలైంది. మన ఆంధ్రప్రదేశ్ వాళ్ళు కూడా ఛాన్స్ అయితే ఉంది. తెలంగాణ వారికి, ఆంధ్రప్రదేశ్ వారికి ఇద్దరికి అయితే ఛాన్స్ ఉంది. 10వ తరగతి పాస్తో అర్హతతో మీరు అందరూ దీనికి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. శాలరీ వచ్చి మనకు 45,000 రూపాయలు. సొంత రాష్ట్రాలు అయితే పోస్టింగ్ అయితే ఉంటుంది. డ్రైవరు, క్యాటరింగ్ అసిస్టెంట్ జాబులకి నోటిఫికేషను. ఈ నోటిఫికేషను, ఏజు, ఎంపిక విధానము, ఫుల్ డీటెయిల్స్ తెలుసుకునే ముందర మన ఛానల్ని లైక్ చేయండి. మొదటగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి, కొలీగ్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. వారు మీ ద్వారా ఉద్యోగం పొందే అవకాశాన్ని కలుగుతారు కాబట్టి షేర్ అయితే చేయండి. ఈ నోటిఫికేషన్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ది ఎంపవర్మెంట్ ఆఫ్ పర్సన్స్ విత్ ఇంటికల్చర్ డిజబిలిటీ దివ్యాంగుల కోసం మన సికింద్రాబాద్ నుంచి నోటిఫికేషన్ అయితే విడుదలైంది. ఎంప్లాయ్మెంట్ మనకి నెంబర్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది, నోటీస్ నెంబరు. ఈ నెంబర్ నుంచి అయితే మనకి వేకెన్సీలు అయితే రావడం అయితే జరిగాయి. దీంట్లో వేకెన్సీలు మనకి క్యాటరింగ్ వారికి వేకెన్సీలు అయితే ఉన్నాయి. ఏజ్ 30 సంవత్సరాలు. మరి ఓబీసీ వారికి 33 సంవత్సరాలు, ఎస్సీ ఎస్టీ వారికి 35 సంవత్సరాలు వారు దీనికి అప్లై చేసుకోవచ్చు. ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ 10 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. దీనికి క్వాలిఫికేషన్ చూడండి, మెట్రికులేషన్ చదివిన వారు మరియు 2 ఇయర్స్ క్యాటరింగ్ ఎక్స్పీరియన్స్ ఇన్ గవర్నమెంట్ ఆర్ నాన్ గవర్నమెంట్ ఎస్టాబ్లిష్మెంట్. ఇక్కడ ఏమి ఇచ్చాడండి, గవర్నమెంట్ అయితే మీరు చేసి ఉండరు క్యాటరింగ్లోను. నాన్ గవర్నమెంట్ ఎస్టాబ్లిష్ ఉంటారు కదా, ఎవరైనా మీకు క్యాటరింగ్ చేసే వాళ్ళు ఉంటారు కదా, వారి దగ్గర ఒక లెటర్ ప్యాడ్ మీద మీరు 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ చేశారనేసి ఒక సర్టిఫికేట్ తీసుకుని దీనికైతే మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. మనకి పే లెవెల్ 2 అంటే మనకి 45,000 నుంచి 50,000 మధ్యన శాలరీ అయితే రావడం అయితే జరుగుతుంది. ఇది అన్రిజర్వ్డ్ కేటగిరీ ఇచ్చారు కాబట్టి అందరూ దీనికి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. మరియు డ్రైవర్స్కి పే లెవెల్ సేమ్ 45,000 నుంచి 50,000 మధ్యన అయితే శాలరీ అయితే రావడం జరుగుతుంది. దీనికి 35 సంవత్సరాల దానికి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. దీనికి 10వ తరగతితో పాటుగా మనకి హెవీ లైసెన్స్ రావాలి. మనకి మోటార్ మెకానిజం కోసం తెలుసుకోవాల్సి ఉంటుంది కొద్దిగా. తర్వాత 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్నవారు దీనికి అప్లై చేసుకోవచ్చు. ఎక్స్పీరియన్స్ ఆఫ్ డ్రైవింగ్ స్కూల్ బస్సు నడుపుతున్న వారు అయితే ఇంకా త్వరగా తీసుకోవడం అయితే జరుగుతుంది. తర్వాత దీంట్లో చాలా రకాల జాబ్స్ అయితే ఉన్నాయి. అకౌంట్ ఆఫీసర్ కూడా ఉన్నాయి 45 సంవత్సరాల దాకా. దీంట్లో మనకి డిగ్రీ చదివిన వారు, 5 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్నవారు దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు. రీహాబిలిటేషన్ ఆఫీసర్కి మనకి 45 సంవత్సరాలు. దీనికి పోస్ట్ గ్రాడ్యుయేషన్ సోషల్ వర్కరు, రీహాబిలిటేషన్ వర్క్, సోషాలజీ, ఫియాలజీ చదివిన వారు దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు. ఎక్స్పీరియన్స్ అయితే ఉంది. ఎక్స్పీరియన్స్ లేనిది అంటే మనకి ఇది క్యాటరింగ్ డ్రైవర్కి మీకు మ్యాక్సిమం అయితే ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది కాబట్టి వీరైతే అప్లై అయితే చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ మనకి సిటిజన్ ఆఫ్ ఇండియా, మన ఆంధ్రప్రదేశ్ వారు, తర్వాత తెలంగాణ వారు కూడా దీనికి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. మనకి ఫీజు విషయానికి వచ్చేటప్పటికి 500 రూపాయలు ఫీజు అయితే చెల్లించవలసి ఉంటుంది. అక్కడ 2 పోస్టులు పెట్టుకుంటే 2 పోస్టులకి వేరు సపరేట్ ఫీజు అయితే చెల్లించవలసి ఉంటుంది. దీనికి 500 రూపాయలు మనకి డీడీ అయితే తీయవలసి ఉంటుంది. ఇది ఆఫ్లైన్ ఎగ్జామినేషను. ఇక్కడ ఫేవర్ ఆఫ్ డైరెక్టర్ ఎన్ఐఈ పిఐడిఈ సికింద్రాబాద్ పేరు మీద డీడీ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. మీకు ఎన్వలప్ మీద ఒక ఎన్వలప్ తీసుకుని మీరు ఏ పోస్ట్కి అప్లై చేసుకున్నారో టు అడ్రస్ అయితే ఇక్కడ సెండ్ పెట్టవలసింది. ఫ్రమ్ అడ్రస్ మీద రావాల్సి ఉంటుంది. అప్లికేషన్తో పరంగా మీకు దీనికి సపోర్ట్ డాక్యుమెంట్స్ కూడా అటాచ్ చేయవలసి ఉంటుంది. ఫీజు విషయంలో వచ్చేటప్పటికి ఎస్సీ ఎస్టీ ఉమెన్స్కి ఫిజికల్ హ్యాండిక్యాప్డ్కి ఎటువంటి ఫీజు చెల్లించిన అవసరం లేదు. మనకి ఇది ఆఫ్లైన్ పోస్ట్ కాబట్టి ఇక్కడ అప్లికేషన్ ఫామ్ నేను మన టెలిగ్రామ్ ఛానల్లో పెట్టడం జరుగుతుంది. ఇక్కడైతే మీరు ఏ పోస్ట్కి అప్లై చేసుకున్నారో ఆ పోస్ట్ రాయవలసి ఉంటుంది, పేరు రాయవలసి ఉంటుంది, క్యాపిటల్ లెటర్స్ రాయాలి. అన్ని రెగ్యులర్ అప్లికేషన్ ఫర్ ద గ్రూప్ బి అండ్ గ్రూప్ సి లెవెల్కి నాన్ టీచింగ్ పోస్టు. ఇక్కడ ఫోటో అయితే అంటించవలసి ఉంటుంది. తర్వాత డీడీ డేటు, డీడీ అమౌంట్, బ్యాంకు, తర్వాత మీ ఫుల్ నేము, ఫాదర్ నేము, తర్వాత మనకి డేట్ ఆఫ్ బర్త్, తర్వాత నేషనాలిటీ, తర్వాత మొత్తం అన్నీ
ఇక్కడ నింపవలసి ఉంటుంది. రిలీజన్ ఏంటి, కేటగిరీ ఏంటి, ఫిజికల్ హ్యాండిక్యాప్డా కాదా, కమ్యూనికేషను, పోస్టల్ అడ్రస్ లేకపోతే పర్మనెంట్ అడ్రస్ 2 రాయవలసి ఉంటుంది. ఫోన్ నెంబర్లు రాయాలి, మెయిల్ ఐడి రాయవలసి ఉంటుంది. ఇక్కడ మెయిల్ ఐడి మీరు క్యాపిటల్ లెటర్స్లో రాయండి, స్మాల్ లెటర్స్లో రాయవద్దు. తర్వాత ఎడ్యుకేషన్ మనకి కోసం ఫుల్ డీటెయిల్స్ అయితే రాయవలసి ఉంటుంది. ఇక్కడ తర్వాత మనకి క్వాలిఫికేషన్, ఎక్స్పీరియన్స్ ఉన్న టెక్నికల్ క్వాలిఫికేషన్, డీటెయిల్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్న ఎక్స్పీరియన్స్ కోసం ఇక్కడ ఫిల్ చేయవలసి ఉంటుంది. తర్వాత మొత్తం డీటెయిల్స్ని ఇక్కడ రాయవలసి ఉంటుంది. తర్వాత డూ యూ వాంట్ రిలేటివ్స్ ఎవరైనా ఉన్నారా లేరా అనేసి దీన్ని ఇక్కడ రాయవలసి ఉంటుంది. మొత్తం ఇక్కడ ఇచ్చిన ఫామ్ని ఫిల్ చేసి ఇక్కడ సంతకం చేయవలసి ఉంటుంది, డేట్ రాయవలసి ఉంటుంది, ప్లేస్ రాయవలసి ఉంటుంది. అప్లికేషన్తో ఫలంగా ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్ని, తర్వాత ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ని, తర్వాత డీడీని అన్నీ కలిపి మనకి ఎక్కడ పంపించాలంటే ఇక్కడ మనకి అడ్రస్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఈ అడ్రస్కి అయితే పంపించవలసి ఉంటుంది. ఇక్కడ మనకి అడ్రస్ ఇవ్వడం జరిగింది. డైరెక్టర్ సికింద్రాబాద్కి అయితే పంపించవలసి ఉంటుంది. 11/5/2026 కల్లా దీన్ని పంపించవలసి ఉంటుంది. మనకి స్పీడ్ పోస్ట్ కానీ లేకపోతే రిజిస్టర్ పోస్టులు అయితే పంపించవలసి ఉంటుంది. ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో, మాకు ఏదైనా ఉద్యోగం అయినా పర్లేదు, గవర్నమెంట్ ఉద్యోగం కావాలన్నవారు దీనికి అప్లై అయితే చేసుకోండి. మన పోస్టింగ్ కూడా మనకి హైదరాబాదులో ఉంటుంది. ఈ నోటిఫికేషన్ యొక్క లింక్ని, అప్లికేషన్ యొక్క లింక్ని టెలిగ్రామ్ ఛానల్లో కానీ వాట్సాప్ ఛానల్లో ఉంటుంది. మ్యాక్సిమం అయితే టెలిగ్రామ్ ఛానల్లో నేను పిన్ చేయడం జరుగుతుంది. అక్కడి నుంచి మీరైతే డౌన్లోడ్ చేసుకుని మీరు దీన్ని ఫిల్ చేసి పంపించవలసి ఉంటుంది. మీ ఫ్రెండ్స్కి, కొలీగ్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో నాకు తెలియచేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. మన ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి వివిఎం కెరీర్ మేకర్స్ని. ఓకే, బాయ్.